అగో ఏమో చేస్తానులుగా పూరీలు చేస్తాను. పూరీలా ఏంటిది స్పెషల్ ఇవాళ? చికెన్. అట్లా అనలే, నేను చేయడానికి గల రీజన్ ఏంటిది అని అడిగిన. అరే బాగా రోజులు అవుతుందని. బాగా రోజులు అవుతుందని. చూడండి, పప్పు తిని తిని బోర్ కొడుతుందని చెప్పిందిగా కృష్ణవేణి నిన్నటి వీడియోలో. ఈరోజు అయితే పూరీలు ప్లస్ చికెన్ కర్రీ చేస్తుంది. ఇగోండి చూడండి, చికెన్ కర్రీ, సారీ చికెన్ కర్రీ అంటున్నా, చికెన్ తెచ్చిండ్లు. మళ్ళా ప్లస్ ఇక్కడ పూరీలు రెడీ అవుతున్నాయి. ఇగోండి పూరీలనైతే మా అమ్మ కాలుస్తుంది. అగో నవ్వుతుంది కృష్ణవేణి. ఎంత ఆనందమో, చికెన్ తింటే ఎంత ఆనందమో. నాకు లేదు, నీకు ఉంది. నవ్వుతున్నా ఎందుకు మరి? నాకు వస్తుంది. ఎందుకు? చికెన్ తింటాను. చికెన్ తీయాగో. ఇప్పుడు ఏమన్నావు? అయిందా చేసుడు? అయిపోయినాయి. ఇక కాల్చేది ఉన్నాయాను. ఇవి రెండు కాల్స్తే అయిపోయినట్టు. ఏమున్నాయి ఆ డబ్బాల? లేదు, పిండి కోసం ఇస్తా. మిగిలింది. మిగిలింది. పాప ఎటు పోయింది? పాప బయట ఆడుకుంటాను. ఎవరున్నారు బయట? బయట ఎవరున్నారు అంటాను. బయట అమ్మ ఆడిపిస్తాను పాపని. మా నానమ్మ. అమ్మ అంటానా, మీ అమ్మ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. మా అమ్మ రాలే. మా నానమ్మని అమ్మే అంటారు. నేను అమ్మ అంటా. నువ్వు అమ్మే అంటావు. ఏమైంది అమ్మ? ఏమంటాను? గ్యాస్ హిట్ అయిందా? ఫ్లాప్ కాలే. గ్యాస్ అట హీట్ అయిందట, అందు గురించే చెప్తాంది మా అమ్మ అయితే. అగోండి చూడండి, పాప అటు ఉన్నది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా చెప్పు. అగో హాయ్ చెప్తాంది మీకైతే. చెప్పు. ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఒలిసి ఉంచిన నేను, ఇవి ఇప్పుడు దంచుతా. ఏ మమ్మీ తలుపు పెట్టకు. మీ అన్నం మేమంటే తలుపు పెడుతుంది మా పాప అయితే. మా అన్న వాళ్ళకి ఇయ్యదంట. అగోండి పెట్టేసింది. మళ్ళీ తొంగి చూస్తుంది. అన్నం ఇయ్య వాళ్ళకు బాయ్ చెప్తుంది. బాయ్ చెప్తాను. కింద పడతావు, కింద పడతావు. అక్కడ దా పైకి రా. పడతావని చెప్పిన. పడతావు మమ్మీ? మా ఆవిడ అయితే కూర చేస్తుంది. నేనైతే హెల్ప్ చేస్తాను మా ఆవిడకి. చికెన్లో నీళ్ళు పోయడం, ఇది కూడా హెల్పేగా. అదే పనే చేస్తానా, ఇంత పని చూడండి. ఇంత అయితే హెల్ప్ చేస్తాను కృష్ణవేణికి. ఒక ముక్క ఎక్కువ వేయాలి నాకు. వేస్తావా? నువ్వు తక్కువ తినాలి. నీ ముక్క నాకు వస్తుంది అయితే వాటర్లా. అగ్గో తర ముక్క ఇయ్యదట, కానీ ఎక్కువ వేస్తుందట ముక్క. అదే ఎక్కడికి వెళ్ళి వేస్తావు? కూరలోది నా ప్లేట్లో అనుకుంటానవా? గంజులో తెస్తా. గంజులో వేరే వాళ్ళకి తక్కువ పోతుందా? ఇంట్లో వాళ్ళకి
అట్లయితే నువ్వు ఇక అదే తినుడు, నేను వెయ్య, నాకే కావాలి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మోసమో. నాకే ఫస్ట్ ఏమో వేస్తా అన్నది, ఇప్పుడేమో లేదంటుంది. అట్లానే మాటలు మారుస్తుంది కృష్ణవేణి అయితే. కాదు, ఏం చెప్పాలా, ఉమ్. పాపను కూర్చోబెట్టుకో, పాపకు ప్లేట్ ఇయ్యి, అన్నం ఎట్లయినా పాపకి ఇస్తారుగా, అప్పుడు కూర కూడా వేస్తారుగా, అది అయ్యి నీకు తీసుకో. ఎవరి అలాకైతే ఇక నీకు ఎక్కువ వస్తాయా లేదా పాపాయి తీసుకున్నాక, తీసుకో పాపాయి. తిననని పాప ఎట్లాగైనా తినదని పులుసు, ఓన్లీ పులుసే పెడితే, పాపాయి చికెన్ సెర్వనే పెడితే ఒక్కటైనా ఇస్తారు, మెత్తడిదైనా. ఇంత పిసినారి ఎట్లా ఉన్నావో ఏమో. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయింది. ఎలా వచ్చిందో చూడండి. సూపర్గా వచ్చింది కదా అమ్మా? అంటానా? నీకు కిందపడింది అక్కడికి, నేను ఈడపడాలి. చెవులు మంచిగానే ఉన్నాయి, కళ్ళు లేవు. ఓన్లీ పూరి, మళ్ళీ పూరి అన్నం లేదు. ఉన్నాయి కానీ నేనే తిన్నా, పూరీలతోనే తిన్నా. కూరలతోనే తింటావు. మీ ఫ్యాన్కి అయితే వినబడుతుందో లేదో, చెమట వస్తుందని కూలర్ ఫ్యాన్ వేసినాం. కూర ఎలా ఉన్నది? సూపర్, నాకు కూడా నచ్చింది. పాప అయితే పడుకుని ఉన్నది ఫ్రెండ్స్. ఎప్పుడు లేస్తుందో తెలియదు, 1కి లేస్తుందా రాత్రి 2కి లేస్తుందో తెలియదు. లేవంగానే అయితే అన్నం అడుగుతుంది, ఇచ్చినాక తిని పడుకుంటుంది. మేమైతే తింటున్నాం, తిని పడుకుంటాం మేము. మా తమ్ముడు వాళ్ళైతే అత్తగారింటికి పోయి ఉన్నారు. వాళ్ళు 2 days అవుతుందేమో రావడానికి. మేమైతే మా నాన్న, నేను, మా అమ్మ, కృష్ణవేణి, మా నానమ్మ 5 అయితే తింటున్నాం. వాళ్ళేమో లోపల తింటారు, మేమేమో బయట కూర్చొని తింటున్నాం. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.